సో బ్రో నమస్తే బ్రో. నమస్కారం. సో ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అనే తొలి విడత ప్రకటించింది. సో దాని పరంగా నువ్వు ఏమనుకుంటున్నావు? నేను అనుకున్నా అంటే నాకైతే ల్యాండ్ లేదు, వ్యవసాయం చేయడానికి ఏం ల్యాండ్ లేదు. ప్రశంసలు కురిపించే వాళ్ళు కురిపిస్తారు, వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తారు. నన్ను ఏ రకంగా తీసుకోవాలని నేనైతే జెన్యూన్, నేను పార్టీకి సపోర్ట్ కాదు, గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి సపోర్ట్ కాదు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ కాదు. నేనైతే జెన్యూన్ గా చెప్పాలనుకుంటున్నా. అది వాళ్ళకి తెలుసు, రైతులకు తెలుసు. దాని గురించి నాకు పెద్దగా తెలియదు. ఓకే బ్రో, మరి ఇంత ముందున్న గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇప్పుడు ఎట్లా ఉంది? పరిపాలన ఎట్లా ఉంది? డిఫరెన్స్ ఎట్లా ఉంది? అంటే గతంలో చూసుకుంటే ఇప్పుడు దాదాపు 6 months గడిచినట్టే. 3 months బ్యాక్ ఏమనుకున్నాం అంటే, సరే ఇంకా కొంచెం టైం ఇద్దాం, చూద్దాం, రాగానే ఎవరు చేయరు కదా, కొంచెం టైం ఇచ్చి చూద్దాం, టైం ఇస్తే వాళ్ళు ఏదైనా మార్పు తీసుకురాగలుగుతారేమో అనే ఉద్దేశంతో ఆగినాం. ఏదేమైనప్పటికీ 6 months లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది వస్తుంది. ఎందుకనంటే కరెంటు కోతలు చాలా ఎక్కువైపోయింది. ఆ రైతులకు కూడా కరెంటు, విలేజ్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు ఉన్నారు, జాబ్స్, అనేక విధాలుగా కరెంటు కోతలు మాత్రం చాలా వచ్చేసినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి. నాకు వచ్చిన ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి ఏమనిపిస్తుంది అంటే, చారణ చేసి బారాన చూపించే రకంగా అనిపిస్తా ఉంది. చారణ చేసి బారాన చేస్తున్నామని చెప్పి చూపించే రకం. బస్సు మహిళలకు ఫ్రీ బస్ అని పెట్టారు, అదే మళ్ళీ బస్ టికెట్ కూడా పెంచారు. ఎట్ ది సేమ్ టైం బస్ టికెట్ కూడా పెంచారు. అట్లా ప్రయోజనం ఏం లేదు కదా. అట్లా అంటే ఆ ఫ్రీ బస్సులని కాక ఫ్రీ బస్సులో లేకపోతే కరెంట్ 500కి గ్యాస్, సో ఇలాంటి వాటన్నిటిలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు. ఓకే, గుడ్ క్వశ్చన్ ఇది. అయితే గ్యాస్ గురించి నాకు మా ఊర్లో, అంటే ఊర్లో చదువుకునే వాళ్ళు ఉంటారు చాలా మంది. నా దగ్గరికి 2-3 వచ్చి ఇట్లా మాకు 0 బిల్ అని వేసారు, అది ఇంకా రావట్లేదు, ప్రజాపాలన స్లిప్ లో రాసి ఇచ్చిందని చెప్పి అంటారు. అది ఇంకా మాకు 0 బిల్ రావట్లేదు. ఎట్ ది సేమ్ టైం సిలిండర్ కి 500 రూపాయలకి సిలిండర్ అని చెప్పేసి అన్నారు, అది కూడా రావట్లేదు అని చెప్పేసి అన్నప్పుడు మేము అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎంపీ ఆఫీసు, అక్కడ ఉన్న అధికారులను కూడా కలిసినాం. అయినప్పటికీ వాళ్ళు ఇంకా డబ్బులు పడలేదు. వాళ్ళు సరి చూసుకుంటే బాగుంటుంది. అధికారులైనా కావచ్చు, ప్రజాప్రతినిధులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు సరి చూసుకొని ప్రజలకు ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకం అందేటట్టు చూసుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. సరే, ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూలిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే యూత్ కి ఎంప్లాయ్మెంట్ ఇస్తారని ఒక ముఖ్య ఉద్దేశం కదా. సో మరి గత ప్రభుత్వం ఇట్లా ఈ విషయంలో ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. సో మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్యోగాల పరంగా యువతకు అందరికీ న్యాయం చేస్తా అనుకుంటున్నారా? నాకు మాత్రం పెద్దగా అనిపించట్లేదు. ఎవరు వచ్చినా వాళ్ళు చేసేది చేసుకుంటారు, వాళ్ళు వెనకేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నన్ను అడిగితే మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా మరీ ముఖ్యంగా ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, ఈ 3టికి ప్రియారిటీ ఇస్తే మాత్రం డెఫినెట్ గా డెవలప్మెంట్ అవుతుంది. కానీ ఎవరు మాత్రం వీటికి ఇవ్వరు. నేను అన్నట్టుగా చారణ చేసి బారాన చూపించుకునే రకమే. రీసెంట్ గా ఓయి క్యాంపస్ లో చూసుకున్నట్టయితే లాఠీ చార్జెస్ కూడా జరిగినాయి యూత్ మీద. అది టీఆర్ఎస్ మీద జరిగినాయా, బీజేపీ కార్యకర్తల మీద జరిగినాయా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు చేయించారా, అదంతా అన్నిస్తుంది. మాకు అనవసరం. అక్కడ అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు నువ్వు వాళ్ళ మీద చేయడం మాత్రం తప్పు, పోలీసులైనా ఎవరైనా. సో ఓవరాల్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? చూద్దాం, ఇంకో 1 year 2 years చూస్తే తెలుస్తుంది. గతంలో ఉన్న ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించింది కాబట్టి కొంతవరకు డెవలప్. ఇక్కడ మాత్రం హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ టీఆర్ఎస్ వచ్చింది, ఒక సికింద్రాబాద్ కంటోన్మెంట్ మినహాయించి. ఇక్కడైతే ఐటీ మాత్రం చాలా డెవలప్ అయింది. అప్పుడు గతంలో ఉన్న కేటీఆర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇప్పుడు వచ్చిన అతను మంతని ఎమ్మెల్యే, ఆయన ఐటీ శాఖ తీసుకున్నారు. అతను ఏమైనా డెవలప్మెంట్ చేస్తారా, లేకపోతే పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, అటు ఇంకా మున్సిపాలిటీ కావచ్చు, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇస్ మేబీ ఏదైనా డెవలప్మెంట్ చేస్తారా అని ఇంకో 1 year వేచి చూడాల్సింది.